వాక్యం ఆరాధనకి మత్తయి సువార్త 21వ అధ్యాయం. తెలుసు, మనం కొన్ని మాసాలుగా బైబిల్ని ఒక పద్ధతిగా మరి ఆరాధన చేస్తూ మరి వెళుతున్నాం. అందరం లేచి నిలబడలేదు. 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. 17వ వచనము అందరం కలిసి చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిలవైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో ఆయన ముందుగా వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నా మందిరమును ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారినను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెత్లెహేముకు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, చివరిపతి యేసయ్యానికి వందనాలు. వాక్యమే మాకు జీవమైనది, వాక్యమే ఆహారం, వాక్యమే మాకు నడిపింపు. ఆ వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ, Lord, we surrender every soul and situation under your divine control. Take control of everything, Lord Prabhu. నాయనా, నీ ఆధీనాన్ని మేము అప్పచెప్తున్నాం తండ్రి. ఈ ఆరాధన నీకు మాత్రమే మహిమ కలగాలి, మా జీవితాలకు ఆశీర్వాదం తీసుకురావాలి ప్రభువా. మీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచే బిడ్డలుగా దీవించమని ఈ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. ఇది జనరల్గా ఈ యొక్క భాగాన్ని మనము ఒక ప్రత్యేకమైన ఆదివారం మనం ధ్యానిస్తూ ఉంటాం కదా. ఏ ఆదివారం అది? పామ్ సండే, నత్తల ఆదివారం. ప్రత్యేకమైన సర్మన్గా మనం చూస్తుంటాం. కానీ మన యొక్క
ఈ యొక్క ధ్యానాంశములు మత్తయి సువార్త మరి క్రమంగా మనం వెళుతున్నాం కనుక ఈరోజు 21వ అధ్యాయము 17 వచనాలు ధ్యానిస్తూ ఈ యొక్క ప్యాసేజ్ మనకు వచ్చింది కనుక దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పామ్ సండే లాగానే అనుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగిన దాని గురించిన మనం కొంత నాలెడ్జ్ మనకు చాలా అవసరం. ఈ 17 వచనాల్లో మనం కనుక చూస్తే మొట్టమొదటిగా ప్రీవియస్ చాప్టర్లో మనం చూసాం 20వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఉంది. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా ఆల్మోస్ట్ ఈ వాస్ రీచింగ్ టువర్డ్స్ జెరూసలేం. మరి ఆయన ప్రయాణమై వస్తూ యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్య 33.5 సంవత్సరాలు. ఆ పరిచర్యలో చివరి దశకు వచ్చేసాడు. ఆల్మోస్ట్ హి హస్ రీచ్ టు ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో ఈ 21వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం దాదాపుగా ఈ యొక్క 7 అధ్యాయాలు 8 ఇవన్నీ కూడా ఒక్క వారంలోనే జరిగిపోయినాయి. ఆల్ బికాస్ ఈస్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్, జెరూసలేం టెంపుల్లోకి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళే ముందుగానే అక్కడ ఒక మరి గొప్ప కార్యాలు మనం చదవబోతున్నాం, మనం ధ్యానించబోతున్నాం. ఆ తర్వాత ఆయన వాళ్ళకి అప్పచెప్పబోతున్నాడని ఆయన ముందుగానే చెప్తున్నాడు. వాళ్ళకి ఒకసారి అయితే పేతురు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పంటే దాన్ని యేసయ్య నువ్వు నాకు విరోధంగా ఉన్నావు అని చెప్పన్నాడు. ఒకవేళ ప్రేమతో మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఆ కార్యం కోసమే వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. వాట్ ఈస్ ద పర్పస్ హి హస్ కమ్ టు దిస్ వరల్డ్ అనేది ఆయనకి ఆల్రెడీ తెలుసు. అందువల్ల ఆయనకి స్పష్టంగా చెప్తున్నారు, కానీ శిష్యులకి అర్థం కావడం లేదు. యేసయ్యను ఒక్కసారిగా ఆయన చెప్పే మాటల్లో సిలువ, ఆ తర్వాత చనిపోతాను అని అంటుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైనా అంతే. కానీ జరగబోయేది ప్రభు చిత్తంలో ఏముందో అనేది తెలుసుకోవాలి. ఇక్కడ జరిగింది అదే. ఆయన ఏమన్నాడంటే వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఏకాంతంగా తీసుకుని పోయి వాళ్ళతో ఇట్లా అన్నాడు. 18వ వచనంలో 20వ అధ్యాయంలో, యెరూషలేముకు వెళ్ళిపోతున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్యజనులకు ఆయన్ను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇది మరలా ఆయన చెప్తున్నాడు. ఆల్మోస్ట్ 3rd టైం ఇది. ఈజ్ రిపీటింగ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇక్కడ అందయ్య. అలాంటప్పుడు ఇక్కడ ఆయన యెరూషలేమునకు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిడి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటి విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీతో ఏమని అనిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి పంపించాను. అంటే ఇంకా యెరూషలేముకు రాలేదు, కానీ యెరూషలేముకు దాదాపుగా దగ్గరకు వస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు అన్నాడు, మీరు ఎదుటిగా ఉండే ఒక గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్ల. దిస్ ఈజ్ ఆల్ యాజ్ పర్ ద ప్రాఫెసీ. జకరియా మనకు తెలిస్తే 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ వచనం గురించి ఉంది. ఏమని? నిన్ను ఏలు నీ యొక్క రాజు, ఆయన బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రాఫెసీ.
మరి యెరూషలేములో ఉన్న యూదులు కానివ్వండి, శాస్త్రులు, పరిసయ్యులు ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంటే కూడా ఇంకా వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడలేదు. మెస్సయ్య వస్తాడని తెలుసు వాళ్ళకి, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని తెలుసు. ఎంతసేపు వాళ్ళు రోమా సామ్రాజ్యం కింద మమ్మల్ని కాపాడే ఒక మెస్సయ్య, ఆయన ఫిజికల్గా రాజుగా వచ్చి వాళ్ళందరినీ చంపి లేకపోతే ఆ దేశాన్ని జయించి మనకు రాజ్యాన్ని ఇస్తాడు అనుకుంటున్నారే కానీ ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా వాళ్ళు సరిగా డిజర్వ్ చేయలేకపోతున్నారు. అందువల్ల ఇది కూడా వాళ్ళ యొక్క నేత్రాలకి మూయబడి ఉంది. వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే యేసయ్య ఆ యొక్క చెప్పబడిన ప్రవచనం ప్రకారంగానే వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను తీసుకుని, ఒకవేళ విప్పుతూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమని చెప్పమన్నాడు? ఇది ప్రభువుకు కావాలి అని చెప్పమన్నాడు. అంటే దాన్ని బట్టి ప్రభువుకి తెలిసిన వ్యక్తి, ప్రభువుకి బాగా సహకారం చేసే వ్యక్తిలాగా ఉంటాడు. అందువల్ల ఆ మాట ఆయన చెప్పినట్టున్నాడు. మీరు ప్రభువుకు కావాలి అని ఒక మాట చెప్పండి, ఆయన వదిలిపెట్టేస్తాడు. కనుక ప్రభువుకు ముందుగానే ఇవన్నీ తెలుసు, సిద్ధపరిచాడు ఆయన అన్నీ. కనుక వాళ్ళు వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్లను తీసుకుని వచ్చినప్పుడు మరి ఆ యొక్క చెప్పబడిన ఆ మాట ప్రకారంగా ఆయన ఆ గాడిద పిల్లను దాని మీద వాళ్ళు ఏం చేశారు? తమ బట్టలు దారి పొడుగున పరిచారు. అప్పుడు దాని మీద ఆయన వెక్కి వెళుతున్నప్పుడు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. హల్లెలూయా. అయితే యేసయ్య యెరూషలేముకి వెళుతున్నాడు కదా, గుర్రాలను ఎందుకు ఎంచుకోలేదు, గాడిదలను ఎందుకు ఎంచుకున్నాడు? ఇది మనకు ప్రశ్న. గుర్రము దేనికి సూచన అంటే రాజు యుద్ధానికి వెళ్ళడానికి సూచన. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధాలకు మాత్రమే గుర్రాలని వాడతారు. అలా కాకుండా మరి శాంతి సందేశాన్ని తీసుకుపోయేటప్పుడు జనరల్గా గాడిద మరి యొక్క భారవాహక యొక్క పశువును వాడతారు. రెండోది అభిషేకించడానికి కూడా దావీదు తర్వాత సొలొమోను అభిషేకించి రాజ్యాధికారం మీద ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా అంటాడు ఏమని? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33 చూస్తే, గాడిదను తీసుకుని వచ్చి నా కుమారుని దాని మీద ఎక్కించి తీసుకుని రండి అభిషేకించడానికి. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి యెహోషునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఆమేన్. చాలు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, అభిషేకించి ఒక రాజుగా తయారు చేయబోతున్నాం. అయితే ఇప్పటి వరకు యేసయ్య ఎవరికి కూడా పబ్లిక్గా రాజునని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోలేదు. బట్ దిస్ ఈస్ ద టైం. అంటే ఆల్మోస్ట్ హి హస్ కమ్ టు ద లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ అని చెప్పాను కదా. కనుక ఇప్పుడు పబ్లిక్గా ఆయన ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఒక రాజు వస్తున్నాడు మీకు. యెరూషలేము యొక్క మందిరానికి ఈజ్ ఎంటరింగ్ ఇన్ ఏ ఎట్లాగా వస్తున్నాడు? అది కూడా రాజుగానే వస్తున్నాడు. అందువల్ల ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఈయన ఈ యొక్క యెరూషలేము మందిరానికి రావడం గురించి కూడా మనకు దాదాపుగా లేఖనాలు సూచిస్తూనే ఉన్నాయి. ఈ యొక్క మందిరానికి దేవుడు యేసయ్య వస్తాడు అని మలాకీ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏమని? ఇదిగో నిబంధన దూత హఠాత్తుగా మందిరానికి వస్తాడు. కానీ ఇన్ని కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు వాళ్ళు. అయితే యేసయ్య లేఖనాల ప్రకారంగా ఇక్కడ గాడిద మీద ఆయన ఒక శాంతి దూతగా రావడానికి సూచనగా మనము చూస్తున్నాం. ఏంటి శాంతి అంటే? పాత నిబంధనలో
మనుషులకి ఏమని ధర్మశాస్త్రం చెప్తుందంటే, మరి బైబిల్ క్లాసులు కనుక మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతుంటే నేను కూడా ఈ మాట వచ్చింది. ఏంటి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే ఎవరు ఏది చేస్తే దాన్ని తిరిగి అది చేయాలి. అది ధర్మశాస్త్రం. అంటే వాళ్ళకి ఆ శిక్ష ఎందుకంటే తద్వారా వాళ్ళు మరలా ఇంకొక తప్పు చేయకూడదు. వాళ్ళకు కూడా అదే శిక్ష పడితే అరే ఇది తప్పు అని చెప్పి తెలుసుకుంటారనేది ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే యేసుక్రీస్తు మరి ఆ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు? న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఒక చెంప మీద కొట్టిన వానికి 2 చెంపలు కొట్టేసి పంపించాలి అని చెప్పి రాసిందా? ఏమి రాసింది బైబిల్లో? కొండ మీద ప్రసంగంలో ఉంది, 5వ అధ్యాయం మత్తయి సువార్తలో చూడండి. ముప్పై 38 అండి. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఇక్కడ యేసు ప్రభు యొక్క భావాన్ని, ఆయన కొత్త నిబంధన యొక్క అవుట్కమ్ అంతా కానీ మనం చూస్తే, నీ శత్రువును ప్రేమించాలి, నీకు హాని చేసిన వారి కొరకు ప్రార్థన చేయాలి, నిన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి అనేది టోటల్గా. మరి ధర్మశాస్త్రం అయితే కొట్టిన వాడిని కొట్టాలి అని చెప్పండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళలో ఉండే ఆ నైజం పోవాలి అంటే నువ్వు వాళ్ళని ప్రేమించాలి, దుష్టుని శిక్షించాలి. కాకపోతే ఆ యొక్క దుష్టుని ఎదిరించకుండా నీవు అతన్ని మంచితో మార్చాలి అనేది యేసు ప్రభు యొక్క బోధలు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు యొక్క బోధల్ని ఎంతోమంది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ మరి యేసు ప్రభు ఏ విధంగా వెళుతున్నాడు యెరూషలేముకి అంటే, ఈజ్ గోయింగ్ యాజ్ ఎ పీస్ మేకర్. ఎందుకు పీస్ మేకర్ అంటున్నాం? యెరూషలేముకు ఆయన వెళ్ళేది రాజ్యం కోసం కాదు, రాజ్యాధికారం కోసం కూడా కాదు. ఆయన నిబంధన వ్యక్తిగా, నిబంధన బలిపశువుగా ఆయన అక్కడ వెళ్తున్నాడు. రాజుగా డిక్లేర్ చేసుకుని, అభిషిక్తుడిగా డిక్లేర్ చేసుకుని, ఈయనే మెస్సయ్యగా డిక్లేర్ చేసుకుని, ఆ మెస్సయ్య అందరి కోసము క్రయధనముగా శిలువ మీద మరణించడం కోసం వెళ్తున్నాడు. దాని ద్వారా ఏం జరుగుతుంది? మానవాళికి దేవునికి మధ్యలో ఉండే అగాధం అంతా కూడా కొట్టుకుపోతుంది. ఇప్పుడైతే దేవునికి మనిషికి మధ్యలో అగాధం ఉంది, పాపము యొక్క అగాధం ఉంది. అందుకని పాపము మరి చేసిన ప్రతి ఒక్కడు దానికి దాసుడు అవుతాడు కనుక పాపం ఏలుతుంది. సో మానవాళి మీద పాపం ఏలుతుంది కనుక, పాపం ఉన్న చోటకి పరిశుద్ధుడు దేవుడు రాలేడు కనుక, మనిషిని తిరిగి దేవునితో కలుపుకోవాలంటే పాపాన్ని ఖచ్చితంగా తీసివేయాలి. పాపాన్ని జయించాలంటే దానికోసం రక్తము చిందించాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మందిరానికి వస్తూ ఉన్నాడు. మందిరంలో ఆ ఒక వారంలో ఏం జరుగుతుందో తెలిసిన, అదే టైంలో దెర్ వాజ్ అ ఫెస్టివల్. అక్కడ జరిగే ఆ కాలంలో వస్తున్నాడు ఆయన. ఏం ఫెస్టివల్ అది? దట్ వాజ్ పాసోవర్. అక్కడ పాసోవర్ పండుగలో ఏం జరుగుతుంది? యూదులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము యెరూషలేము మందిరానికి వెళ్తారు. యెరూషలేము మందిరానికి వెళ్ళి వాళ్ళు ఆ సంవత్సరంలో పాపం చేసి
మరి భారం అంతా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సంఖ్యాకాండంలో చెప్పినట్టుగా వాళ్ళు ఒక మేకను లేకపోతే గొర్రెపిల్లను తీసుకొచ్చి దానిని చేయి పెడతారు, మెడ మీద చేయి పెడతారు. ఎందుకు? వీళ్ళ పాపం అంతా కూడా దాని మెడ మీదకి పోతుంది కాబట్టి, అక్కడ పాపం వచ్చింది కాబట్టి దాన్ని కట్ ఆఫ్ చేస్తారు, ఆ రక్తాన్ని తొలగిస్తారు. సో ఇది వాళ్ళు చేస్తున్న యొక్క పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా రక్తము చిందించడం ద్వారా వాళ్ళకి పాపం నుంచి నివృత్తి కలుగుతుంది అనేది. మళ్ళీ అది పూర్తిగా పోతుందా అంటే కాదు, మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ రావాలి, 2వ సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తూనే ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతున్న సమయంలో అది పాస్ ఓవర్ టైం కనుక మరి ఆ యొక్క చరిత్రకారుడు జోసిఫస్ అనే బాగా మరి చరిత్రను చదివి రాసిన వ్యక్తి అంటారు, ఆ టైంలో దాదాపుగా 2 times మామూలుగా యెరూషలేములో ఉండే వాళ్ళందరికంటే కూడా 2 ఇంకా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి బలి చెల్లించారు, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. కనుక అక్కడ జరుగుతున్నదంతా ఏంటంటే మరి ఆ పాస్ ఓవర్ పండగకి అందరూ కూడా ఊరికనే వస్తారా? కాదు, వాళ్ళతో పాటుగా ఒక బలి పశువులు కూడా పట్టుకొస్తారు. తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకొస్తుంటారు. లోపల ఏం జరుగుతుందంటే దేవాలయంలో మరి ఈ యొక్క బలి పశువును తీసుకుని వెళ్ళడం, బలి ఇవ్వడం. అక్కడ కూడా ఒక గుంపు ఉంది, ఆ గుంపు ఏం చేస్తుంటారంటే దాన్ని ఏది పడితే అది ఇవ్వడానికి లేదు, వచ్చిన పశువును పరీక్షిస్తారు, పరీక్షించి దానిలో ఏ యొక్క డాగు మచ్చ లేనిది అర్పించాలి. కాబట్టి అది ఎవరు డిక్లేర్ చేస్తారు? యాజకులు. యాజకులు చూసి దాన్ని ఓకే నువ్వు అంతా తీసుకొచ్చావు బాగానే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ దిస్ పర్పస్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి అక్కడ రెడీగా పెట్టేవాడు. మందిర ప్రాంతంలో జరిగే కథ ఇదంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పశువును తీసుకుని వీళ్ళకి వేరే పశువుని ఇవ్వాలి. అది కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెడతారు అక్కడ. వాళ్ళు కరెక్ట్ పశువుని ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన వేళ. అలాగే డబ్బు తీసుకొచ్చేవాళ్ళు, డబ్బు తీసుకొచ్చినా కూడా అక్కడ ఏది పెడితే అది చలామణిలో ఉండదు కనుక వాళ్ళకి కావాల్సిన మనీ చేంజర్స్ ఉండేవాడు. మనం ఒకవేళ అమెరికాకు పోవాలంటే రూపాయి తీసుకొని వెళ్తామా? కాదు, డాలర్తో వెళ్ళాలి అక్కడ. అలాగే యెరూషలేములో కూడా అక్కడ చెల్లే ధనం కోసం అక్కడ మనీ చేంజర్స్ ఉండేవాడు. ఊరికనే ఇస్తారా వాళ్ళు? లేదు, వాళ్ళు కూడా కొంత పర్సంటేజ్ తీసుకునేవాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. వ్యాపారాలన్నీ కూడా దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. అక్కడికి నిబంధన దూతగా యేసయ్య వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. మెస్సయ్య వస్తాడనేది వాగ్దానం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనమే కాదు కానీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చూస్తే ఈ యొక్క ఎంట్రీకి ప్రభు యెరూషలేమునకు వచ్చే దాని గురించి దానియేలు యొక్క ప్రవక్త యొక్క ప్రవచనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుండగా నేను ఇలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును
పాపమును నివారణ చేయుటకు దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండు నటి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 దినములు విధింపబడెను. దినము కాదమ్మా, 70 వారములు, 70 దినములు కాదు. ఇది దానియేలుకి ఇచ్చిన ప్రొఫెసీ. దానియేలు చెరలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏ బందీఖానాలో ఉన్నాడు? బబులోను దేశంలో. సింహాల బోర్ల తర్వాత సంగతి. బబులోను చెరలో ఉన్నారయ్యా. మీరంతా స్టూడెంట్స్ యాక్టివ్గా ఉండాలా. స్టూడెంట్స్ చాలా విషయాలు నేర్చుకుంటున్నారు, తెలిసిన మీ అందరికి తెలియదు. యాక్చువల్గా స్టూడెంట్స్ లేచి చెప్పాలి ఏం నేర్చుకుంటున్నారు. ఓకే, అయితే బబులోను చెరలో ఉన్నాడు కనుక బబులోను చెరలోకి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండాల్సి వచ్చింది? 70 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ ప్రజలకి తిరుగుబాటును బట్టి, పాపం చేసిన దాన్ని బట్టి, దోషం చేసిన బట్టి వాళ్ళందరికీ ప్రాయశ్చిత్తం చేయాలని దేవుడు ఏం చేశారంటే, ఈ యొక్క పట్టణానికి నీ ప్రజలు అంటే ఎవరు? ఇజ్రాయేల్ యూదులు. మనందరం కాదు ఇది. ఇట్ ఈస్ మెంట్ ఫర్ జ్యూస్. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మేము తప్పు చేశాము, అందువల్లనే మమ్మల్ని ఈ యొక్క బబులోను రాజుకి మమ్మల్ని అప్పచెప్పేశావు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఇదిగో 70 సంవత్సరాల ముగింపులో దేవుడు మీకు విడుదల ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆయన ప్రాఫెసీ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. నాకు ముగింపు వచ్చేసింది అని ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దూత వచ్చి చెప్తుంది అన్నమాట, నీ యొక్క జనుల యొక్క తిరుగుబాటు మాన్పుటకు, పాప నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసేదానికి, యుగాంతం వరకు నీతిని బయలుపరచటానికి, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడిన. యూదులకు వారము అంటే అక్కడ ఒక సంవత్సరం. కాబట్టి ఆ యొక్క భాషలో ఏముందంటే 70 వారములు అంటే 75 ఇంటూ వారానికి 1 సంవత్సరం కనుక 70 మళ్ళా 7 ఏళ్ళు. ఒక వారం అంటే 7 ఏళ్ళు. ఇప్పుడు ఈ యొక్క 70 వారములు ఇంటూ 7 ఇయర్స్ ఎన్ని అయింది? 40 మొత్తం ఎన్ని? 490 ఇయర్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆ తర్వాత 25వ వచనం చూద్దాం. 70 వారాలు విధించబడింది. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించును. 62 వారములు తొందరగల సమయములలో పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. చాలు. ఇక్కడ అధిపతి వచ్చే వరకు 25వ వచనంలో మీరు బాగా చదవాలి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని కింద ఏమన్నది ఫుట్ నోట్లో, అభిషిక్తుడు అంటే మెస్సీయా. ఇదే నేను చెప్పేది. ఈరోజు ఈ యొక్క భాగానికి యెరూషలేముకు దేవుడు యేసయ్య వెళుతూ ఉండేదానికి ఇక్కడ సంబంధం ఉంది. ఈ మాట గురించి దానియేలు ఎప్పుడు వే బ్యాక్ అయినా దాదాపుగా మరి 490 ఇయర్స్ బ్యాక్ అని నేను చెప్పున్నాడు. ఆయన ఏం చెప్పాడు? మళ్ళా చదవండి. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని
అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. తర్వాత 62 వారములు తొందర గల సమయముల యందు పట్టణముల రాచవీధుల కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడు. చాలు, అభిషక్తుడు నిర్మూలము చేయబడు. ఇక్కడ ఒక చిన్న మనకు రెవల్యూషన్ ఉందండి. ఏంటంటే మొత్తము 70 వారములు, మొత్తం 70 వారముల్లో 7 వారములకి మొట్టమొదటి ఆజ్ఞ బయలుదేరే దగ్గర నుంచి 7 వారములకి అక్కడ ఆ యొక్క యెరూషలేము మందిరము అప్పటికి పాడైపోయింది. అది అగ్ని చేత కాల్చబడి ఉంది. కనుక అక్కడ ఒక రాజు, కోరేషు రాజు వస్తాడు. ఆ రాజు ఏమని ఆజ్ఞ ఇస్తాడంటే, దేవుని చేత ప్రేరేపించబడి ఆయనకు వచ్చిన యొక్క దర్శనం ప్రకారంగా తిరిగి యెరూషలేములో మందిరాన్ని కట్టించుకోవచ్చు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఒకసారి ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై. ఇది ఆజ్ఞ వచ్చింది కాబట్టి దేవుడే వీళ్ళు చేసిన తప్పు వల్ల వీళ్ళని తీసుకుని వెళ్ళి బందీఖానాలో ఉంచాడు. మరలా దేవుడే వాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధుడైన ఈ మెస్సయ్య ఎప్పుడు వస్తాడు అనే దానికి ఇక్కడ క్లియర్ కట్గా ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 70 వారాలు నీ ప్రజలకి ఇది విధించబడింది. 70 వారాలు 70 × 7 ఇయర్స్ అన్నమాట. అంటే ఈ యొక్క 70 వారాలు 70 × 7 ఇయర్స్ వేసుకుంటే ఆ యొక్క టైం అంతా కూడా మీ జనాలకి దోష నివృత్తికి, మీరు చేసిన పొరపాట్లకి ఇవన్నీ జరగాలి అన్నాడు. అలాంటప్పుడు అది మొట్టమొదటిగా 7 వారాలు చెప్పాడు. తర్వాత ఇంకొక 62 వారాలు చెప్పారు. అంటే మొత్తం ఎంత అయింది? 69 వారాలైంది. ఈ 9 ప్రారంభం ఎప్పుడు మొదలవుతుందంటే కోరేషు రాజు ఆజ్ఞ బయలుదేరిన తర్వాత. అది లెక్కల ప్రకారంగా దాదాపుగా 445 BC మార్చి 14న మొదలైందంటారు చరిత్రలో. అంటే యేసు ప్రభువు రాకముందు 445 సంవత్సరాల ఆ తారీఖులో ఈ ఆజ్ఞ బయలుదేరింది. ఏమని? మీరు యెరూషలేముకు వెళ్ళి మందిరము కట్టుకోవచ్చు అనేది. అయితే ఈ యొక్క యెరూషలేముకు మందిరాన్ని కట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళారు, మందిరము కట్టారు. ఆ తర్వాత అభిషిక్తుడు ఎంటర్ అవుతున్నాడు. అంటే ఈ యొక్క మొత్తం 69 వారాలు ముగించబడినప్పుడు అభిషిక్తుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నాడు. మందిరానికి సిద్ధపరిచారు. మందిరంలో మరి అనేక రకాలుగా అనేక మంది రాజులు వచ్చారు, దాన్ని కలుషితం చేశారు. అప్పుడు కూడా రాలేదు. ఆ తర్వాత హేరోదు రాజు ఆ మందిరాన్ని కొంచెం రిపేర్ చేయించి సొలొమోను అంతటి గొప్ప సుందరీకరణ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ దాని వరకు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆ మందిరంలోకి, ఆ 2వ మందిరం అంటారు దాన్ని, దానిలోనికి ఈ యొక్క మెస్సయ్య అడుగు పెడుతున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు ఈయన? 69 వారాలు ముగించేటప్పుడు. 69 అంటే 69 ×
7 years, అంటే 483 years తర్వాత వస్తున్నాడు. అయితే మొత్తం 490 కావాలి వాళ్ళకి. కాబట్టి 483 అనేది యేసు ప్రభు ఎంటర్ అయినప్పుడు వచ్చేసింది. ఆయన వెంటనే కట్ ఆఫ్ అయిపోతాడు. తర్వాత వచ్చిన ఏమైనా రాయబడింది చూడండి, 25వ వచనం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టణం, 62 వారాలు పట్టణపు రాజవీధులకి పెట్టాడు. మొత్తం 69 వారాలు. ఈ 62 వారములు అంటే మొదట 7 వారాలు 69 ముగించిన తర్వాత ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడను. అంటే ఆయన రావడం, చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది వీళ్ళ యొక్క నివృత్తి, పాపం అంతా తీసివేయడానికి? 7 సంవత్సరాలు, 7 years ఉంది. అంటే 7 yearsలో మరి యెరూషలేము అంతటికి, యూదులందరికీ కూడా వాళ్ళకి డెలివరెన్స్ రావాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఒక్కటే, ఈ 69 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. శిలువ మీద చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆ తరువాత చర్చి మొదలైంది. చర్చ్ ఎప్పుడు మొదలైంది? ఇక్కడ ఎలోహిం చర్చ్ అయితే అది మనం టైం చెప్పేచ్చు, 2007వ సంవత్సరం ఫిబ్రవరి మాసం. సంఘం ఎప్పుడు మొదలైంది? పెంతెకోస్తు దినమున యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను తిరిగి లేచి వెళుతున్నాను, మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుతున్నాను. 2వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తల కార్యాలు. ఆ రోజున సంఘము మొదలైంది, పరిశుద్ధాత్మ కార్యాలు మొదలైనవి. ఆ యొక్క సంఘము ఆ యొక్క పరిచర్య మొదలవుతానే అక్కడ యాక్చువల్గా యెరూషలేములో ఉండే యూదులు కానివ్వండి, యూదా ప్రజానీకం కానివ్వండి, ఇజ్రాయేల్ జనాంగం కానివ్వండి, వాళ్ళు ఆ లెక్క ఏదైతే 70 సంవత్సరాలు అన్నాడో 69 సంవత్సరాల వరకే వాళ్ళకి లెక్క అయింది. సంఘం మొదలవుతూనే యెరూషలేములో ఉన్న ఆ యొక్క యూదులు, లేకపోతే వాళ్ళ యొక్క ఆ భారము, ఆ యొక్క అవన్నీ కూడా తుడిచిపెట్టే ఆ లాస్ట్ 7 వారాలు, 7 సంవత్సరాలు ఏదైతే ఉందో దానికి దేవుడు క్లాక్ని హోల్డ్లో పెట్టాడు. ఎందుకంటే దర్శనంలోనే ఇతనికి 70 వారాలకు అయిపోవాలి. కానీ ఆ 69 తర్వాత ఆ లాస్ట్ 7వ వారం అనేది, 70వ వారం అనేది బయలుపరచబడలేదు. కారణం చర్చి మొదలైన మధ్యలో ఈ చర్చిని దేవుడు శుభ్రపరుస్తూ ఉన్నాడు. చర్చిలో యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా సంఘంలోకి వస్తున్నారు. నీవు నేను వాళ్ళల్లో చేరిన వాళ్ళమే. కనుక ఈ యొక్క నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మిగతా ప్రజానికి అంతటి, ఎందుకంటే యూదులు ఆయన ఒప్పుకోలేదు కనుక సువార్త యేసు ప్రభువు నమ్మిన వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఇంక్లూడింగ్ జ్యూస్. యేసు ప్రభువుని అంగీకరించిన యూదులు కూడా సంఘంలోకి వస్తున్నారు. కానీ తిరుగుబాటు చేసిన వాళ్ళకి వాళ్ళ పాప నివృత్తి ఎప్పుడు జరుగుతుందంటే ఆ ఫైనల్ వీక్లోనే జరుగుతుంది. అది ఎప్పుడు సంఘం ఆవిర్భించింది, ఆ సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఆ క్లాక్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లాక్ ఎంతవరకు ఉంటుంది? దట్ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ 7 years. దట్ ఈస్ దట్ 17th వీక్ అన్నమాట. 70th వీక్, 70th వీక్, 70వ వారం. ఆ వారం ఇంకా మొదలవలేదు. మనం 69, 70 మధ్యలోనే ఉన్నాం. 69 తర్వాత క్రీస్తు అభిషిక్తుడు పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాడు. ఆయన తీసివేయబడ్డాడు, ఆయన చనిపోబడ్డాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ సంఘము మొదలైంది. మనం ఆ ఎరాలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద చర్చ్ ఏజ్. సంఘము యుగంలో మనం ఉన్నామండి. హల్లెలూయా. సంఘము మరి తన యొక్క ఏర్పాటు చేసిన బిడ్డలందరూ కూడా దానిలోకి వస్తారు. ఒకసారి సంఘము ఎత్తబడిన తర్వాత అప్పుడు మరలా క్లాక్ మొదలవుతుంది. ఆ క్లాక్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు. దట్ ఈస్ ద ట్రిబులేషన్ పీరియడ్. మిడ్ ట్రిబులేషన్లో యాక్చువల్గా యూదులు దే రియలైజ్ అండ్ దెన్ దే విల్ గెట్ ద రిడెంప్షన్. హల్లెలూయా.
యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. అది రెండవ రాకడ, అది డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎంట్రీ అనేది ట్రంఫల్ ఎంట్రీ అంటారు. జయకరమైన మరి ఈ యొక్క విజయంతో దేవుడు ఎంటర్ అవుతున్నాడు. కారణం ఏంటంటే సంఘములో మరి యొక్క దేవుడు కార్యం జరిగిపోతున్నాడు. అంటే ఈ పాపాన్ని నివృత్తి చేస్తున్నాడు. మానవాళి మీద ఉండే పాపం అంతా కూడా నివృత్తి చేయడానికి ఆయన ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సిద్ధపడి ఆ యెరూషలేమునకు వెళ్ళి మానవాళికి అంతా రావాల్సిన భారాన్ని అంతా ఆయన తీసుకుంటున్నాడు. కనుక రాజుగా అక్కడ వెళుతున్నాడే కానీ అతను ఒక బలి పశువుగా వెళుతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ చూడండి ఎంత ఉందో. కాబట్టి మానవాళ్ళని అలాగ వదిలిపెట్టలేదు, కానీ దేవుడు తన్ను ప్రేమించిన వాళ్ళని రక్షించడానికి మానవాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యాన్ని సిద్ధపరిచి ఆయన్ని నడిపించాడు. కాబట్టి దాదాపుగా మనం ఈ యొక్క ఏప్రిల్ 6:32 AD ఈ యొక్క దేవుడు తిరిగి మరి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన ఆ రోజు, అంటే ఈ ట్రంఫల్ ఎంట్రీ అనేది అప్పుడు జరిగింది. 445లో ఆజ్ఞ ఇస్తే యేసు ప్రభు వచ్చిన డేట్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. 445 BC ఆజ్ఞ వచ్చింది. అయితే యేసు ప్రభు ఎంటర్ అయింది ఎప్పుడు? ఏప్రిల్ 6:32 AD. అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత 32 సంవత్సరాలు. ఏప్రిల్ 6 ఎంత ఖచ్చితంగా లెక్క పెట్టారు చూడండి. మనం చేసే లెక్కలు కాదు. వీళ్ళ మనం అంత పర్ఫెక్ట్ అయితే మనం కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా బైబిల్లో ఆధారితం జరిగిన సంగతులు ఇవన్నీ కూడా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఎంత గొప్ప కార్యాలు దాచిపెట్టాడో చూడండి. కనుకనే ఈరోజు మనము రక్షణలోకి వచ్చాం. కాబట్టి యేసు ప్రభు ఒక శాంతి దూతగా వెళ్ళాడు అని చెప్తున్నాను. ఎందుకంటే మనిషికి దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఈయన ఒక ప్రపోజల్లో వచ్చాడు. నేను మిమ్మల్ని దేవునితో కలపడానికి నేను యెరూషలేముకు వెళుతున్నాను, మీ పాపాన్నంతా నేను తీసివేయబోతున్నానని ఆ యొక్క దేవాలయానికి వచ్చాడు. అయితే చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎంట్రీ అయ్యాడు. దేవాలయం పరిస్థితి ఏంటి బాబు అని చెప్పి చూస్తే ఆ దేవాలయములో చాలా జరుగుతున్నాయి. ఏ జరుగుతున్నాయి? క్రయాను విక్రయం. నాకు చెప్పాను కదా, బలి పశువులు చేస్తున్నారు. ఒక బలి పశువుని కొంటాడు, ఇది తీసుకొని వెళ్ళి ఇది డిక్లేర్ చేస్తాడు. ఇతను డిక్లేర్, అది బాగానే ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ ఇది బాగాలేదండి అని డిక్లేర్ చేస్తే ఏం చేస్తారు? బయటకు వెళ్ళి మార్చుకోవాలి. బయటకు కూడా రెడీగా పెట్టుంటాడు. ఈయనది ఒక 10,000 అనుకోండి, అక్కడికి వెళ్తే 20,000 చెప్పొచ్చేమో, మనకు తెలియదు. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ డూయింగ్. సో క్రయ విక్రయాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ దాదాపుగా అక్కడ లెక్కల ప్రకారంగా 2.1 మిలియన్ జనాభా ఉండేవాళ్ళంట. అంటే 21 లక్ష. ఎవ్రీ 10 people అట్లీస్ట్ యావరేజ్గా 10 మందిలో ఒకరైనా ఒక ల్యాంప్ని, ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే 21 లక్ష మందికి ఎన్ని గొర్రెలను బలించాలి? వాళ్ళకి దాదాపుగా 2 లక్షలు. అంటే 2 లక్షల అన్నిటిలో వాళ్ళు బలిచ్చేవారు. అంటే ఇంత పెద్ద బలి జరుగుతూ ఉంటే ఆ యొక్క మందిరం అదంతా కూడా ఆ పాస్ ఓవర్ టైంలో ఎలా ఉంటుంది? సో అక్కడంతా కేకలు అన్నమాట, బాగా క్రౌడెడ్గా ఉండేది. అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాడు. కానీ దేవాలయంలో జరిగే ఈ యొక్క బలినంతా కూడా దేవుడు ఆపివేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే ఒక బలి పశువు అయ్యి, మీరందరూ ఇలాంటి బలులు తీసుకొని రాక్కర్లేదు. ఈరోజు కూడా చాలామంది తెలియక అక్కడ ఇక్కడ బలులు ఇవ్వాలని వెళ్ళిపోతున్నారు. ఆ బలి అక్కర్లేదు మనకి. ఇప్పుడు మనకి ఏకైక బలిగా యేసయ్య వచ్చాడు మనకు. హల్లెలూయా. వాళ్ళని అంటున్నాడు యేసయ్య అక్కడికి వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో నా యొక్క మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి. అన్య జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన నా మందిరాన్ని మీరేం చేస్తున్నారు?
గుడ్డివారును దొంగల గుహగా మార్చేశారు. దొంగల గుహ, దొంగలు పోయి లోపల బిజినెస్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న పిల్లలు స్తోత్ర గీతాలు పాడుతుంటే వాళ్ళు అప్పుడే వాళ్ళ మీద అరుస్తున్నారు. చూడండి వీళ్ళంతా ఏమంటున్నారో, హోసన్నా జయం, హోసన్నా జయం అంటున్నారు. చూడండి, హోసన్నా అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా రక్షించబడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధ ఆ యొక్క దేవుని దగ్గర నుంచి కొన్ని మేళ్ళు పొందుకున్నారు, చూపు పొందుకున్నారు. వాళ్ళంతా అంటున్నారు, దేవా ఇప్పుడే మమ్మల్ని రక్షించు. హోసన్నా అంటే అర్థం ఏంటి? సేవ్ అస్ నౌ, ఇప్పుడే రక్షించు దేవా అని దావీదు కుమారునికి జయమంటున్నాడు. అప్పుడే మనం చూసాం ఆ గుడ్డి పుట్టుకతో పాటు వచ్చిన గుడ్డి వాళ్ళు కూడా ఆ చూపు పొందిన తర్వాత మరి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. కానీ మొట్టమొదటిగా ఏమని అరిచారు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నాడు. వాడు దావీదు కుమారుడా అంటున్నారు, కానీ శాస్త్రులు పరిశీలు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు అంటున్నారు, ఈయన మెస్సయ్య కాదు, ఈయన మెస్సయ్య అయితే ఒక కత్తి పట్టుకొని వచ్చి రోమా సామ్రాజ్యాన్ని అంతని కూడా చంపేసి మనకు రాజ్యం ఇస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చివరికి యేసయ్య ఈ బలి తీసుకుని వచ్చే ఆ యొక్క మందిరానికి వచ్చి చాలా ప్రేరేపిస్తున్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఏదో ఆ యొక్క ఆ మందిరంలో అలా జరుగుతుందని కాదు. ఈరోజు ఆ మందిరం ఏమైంది? దట్ టెంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అవర్ హార్ట్. మనమే ఆ మందిరం. ఈరోజు ఆ మందిరంలో ఏం జరుగుతుంది? ఈరోజు ఆరాధన జరుగుతుందా? యేసయ్య అంటున్నాడు, నా మందిరంలో ఏం జరగాలి? దేవుని ఆరాధన జరగాలి. అందరూ ఆరాధన తెలుసుకోవాలి. నీ ద్వారా ఇతరులు ఆరాధన చూడాలి. నీలో దేవుని ఆరాధన దేవుడు చూడాలి. కానీ నువ్వు ఆ యొక్క దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నావు? లేకపోతే బిజినెస్ సెంటర్గా మార్చేసావు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వవు. దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం లేదు. దేవుని ఇతరులకి తెలియపరచడం లేదు. దేవుని కార్యాలు చేయడం లేదు. నీ కోపాలు నీకున్నాయి, నీ ఆగ్రహాలు నీకున్నాయి. నీవు దేవుని యొక్క కార్యానికి సెంటర్గా ఉండాల్సింది పోయి నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటున్నావు. దురాశ ఉంటుంది, వేషధారణ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసునండి? చివరిగా ఐ టెల్ యూ వన్ థింగ్, మీరు చాలామంది లెక్కలేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఐ నో ఇట్. కాబట్టి చెప్తున్నాను, దేవుని యొక్క ఉగ్రత పైన పడుతుంది. దేవుడు చాలా కరుణామయుడు, కానీ హీ హాస్ మేడ్ యూ యాజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఒక దేవాలయంగా మార్చాడు. దేవుని యొక్క మందిరం. కొరింథీయుల పత్రిక రాస్తే చూస్తే మనకు తెలుస్తుంది, అక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీ 3:16 లేకపోతే 6:19 చూస్తే ఏం రాస్తుంది అక్కడ? నీవు దేవుని ఆలయము, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని నువ్వు ఎరగవా? మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నీ దేవుని ఆత్మకు నువ్వు ఆలయమై ఉన్నావని ఎరగవా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి దేవుని మీరు ఆరాధన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా యొక్క రిక్వెస్ట్ ఒక్కటేనండి, మీరు దేవునికి ఒక మందిరంగా మార్చబడ్డారు. హల్లెలూయా. కనుక ఆ యొక్క మందిరాన్ని దొంగల గుహగాను వ్యాపార కేంద్రంగాను చేయొద్దు. యూజ్ ఫర్ గాడ్. దేవుని కోసం వాడండి, దేవుని మహిమపరచండి. ఎక్కడికో నా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం వెళ్ళిపోకూడదు కాదు. మందిరంలోకి వస్తున్నావు దేవుని ఆరాధన చేయడానికి. ఈ 4 గోడల్లో ఈ మందిరంలో ఏమీ లేదండి. బట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క మందిరమై ఉన్నావు. ఎప్పుడైనా తెలుసుకున్నావు నువ్వు? యేసయ్య లోపలికి వచ్చినప్పుడు ఆ యొక్క బలులు అన్నిటినీ కూడా ఆయన స్టాప్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు బలులని కోరడం లేదు. ఆయన కోరేది ఒక్కటే, నీవు దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక డెసిషన్ తీసుకుందాం. వాక్యాలు వింటూనే ఉన్నాం, సిస్టమేటిక్గా మనం చదువుతున్నాం, కానీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్. దట్ ఈస్ ద కేస్. ఫైనల్గా దేవుని యొక్క ఆగ్రహానికి మనం బలైపోతామేమో విత్ ఫియర్. ఐఎమ్ టెల్లింగ్, నా భయం ఒక్కటే. మనం ఎంత నేర్చుకుంటున్నాం, బట్ కేర్లెస్ యాటిట్యూడ్ ఏం తీసుకొస్తుంది? దేవుని యొక్క ఉగ్రతను తీసుకొస్తుంది, దేవుని ఆగ్రహం తీసుకొస్తుంది. ఎంత చెప్పినా వినకపోతే ఏమవుతారు?
ఒక్కరోజు హఠాత్తు వస్తుంది. కనుక దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే, వాళ్ళన్న మాటలు చూడండి, వాళ్ళు స్తుతిస్తున్నారు, హోసన్నా చేయమంటున్నారంటే దానికి యేసు ప్రభు ఒక్కటే సమాధానం ఇచ్చాడు. కీర్తనలో 8:2 చెప్పినట్టుగా, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క నోట మీద వాళ్ళ యొక్క నోటిలో నుంచి స్తోత్రాన్ని ఆ యొక్క నోటి ద్వారా, వాళ్ళ ద్వారా వచ్చే స్తుతుల ద్వారా దేవుడు ఒక దుర్గాన్ని కడుతున్నాడు. హల్లెలూయా. కనుక స్తుతి కోరుతున్నాడే కానీ బలిని ఆయన కోరడం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు స్తుతి చేసేవాడిగా ఉన్నావా? ఆరాధన చేసేవాడిగా ఉన్నావా? ఒకవేళ కాకుండా ఉంటే యేసయ్య ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము టెంపుల్లోకి వెళ్ళి ఆయన ఈ మాట పలకాల్సిన అవసరం లేదు. శాంతి దూతగా ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన తన పూర్తిగా బలినిచ్చాడు. ఈరోజు ఆయన కోరుకునేది ఒక్కటే, ఆయన్ని ఆరాధన నువ్వు చేయాలి. హల్లెలూయా.